మన ముఖ్యాంశాల్లో చెప్పుకున్న విధంగా ఎద్దు దాడికి ఎదురు దెబ్బతిన్న పాపమ్మ బరాబరే. అసలు ఏమైంది? పాపమ్మపై ఎద్దు ఎందుకు దాడి చేసింది? ఈ ప్రత్యేకమైన సంఘటనకు నాకు ఒక ఆత్మీయమైన సంబంధం ఉంది. ఏంటంటే ఇందులో మనం ముఖ్యంగా ఎంచుకోదగ్గ విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగినప్పుడు నేను అక్కడనే ఉన్నా. అయితే రోజు పెండ కోసం ఆడి తిరిగే పాపమ్మ రోజులాగే ఆ ఎద్దు దగ్గరికి వచ్చింది. కొంచెం పెండ తీసుకుంది, తట్టలో వేసుకుంది. ఇంకా కొంచెం తీసుకుంది, తట్టలో వేసుకుంది. ఇంకా కొంచెం తీసుకుని ఎద్దు దగ్గర రాగా వేయింది. ఇక చూడు బిడ్డ, ఎద్దు ఎగిరి వెనక కాలు అంతే గజం దూరం 9 గంటలు వేసింది. చెప్పండి అనిల్ గారు, ఎద్దుతో నిన్న పాపమ్మకు ఏమైనా గాయమైందా? గాయం అంటే ఇప్పుడు బువ్వకాలు, ఇగో ఈ బువ్వకాలు కొంకిళ్ళల్లా ఏమైనా దెబ్బ తాకిందట. ఈ కొంకిళ్ళు ఇట్లా మరగనెత్తలేవట. మరి బొక్కగడి దెబ్బ తినచ్చు. ఇప్పుడు దెబ్బ మట్టుకు గట్టిగా తాగింది కాబట్టి కాలైతే నడనెత్తలేట. 2 ఏళ్ల తర్వాత వచ్చే పింఛిని 2 ఏళ్ల ముందే ఆడుకుంటున్నాట ఆ కాలు చేయబట్టి. మరి దీన్ని బట్టి గట్టిగా తాకింది.